హాయ్ మై డియర్ లవ్లీ బడ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈ క్లాస్లో మనం హిందీ కావ్యశాస్త్రంలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రస్ దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది చాలా లెందీ టాపిక్ కాబట్టి పార్ట్స్గా డివైడ్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వన్ ఆఫ్టర్ అనదర్ మీరు ఫాలో అయితే దీని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. सो व्हाट इज़ मेंट बाय रस? रस किसे कहते हैं? रस कितने भेद है? हाउ मेनी टाइप्स ऑफ रस आर देयर इन हिंदी ग्रामर మనం డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. రస్ని మనం ఇంగ్లీష్లో సెంటిమెంట్స్ అని కూడా అనొచ్చు. रस किसे कहते हैं? काव्य को पढ़ने या सुनने से जिन आनंद की अनुभूति होती है उसे रस కహా జాతే హే. సో మనం పోయట్రీ చదివేటప్పుడు లేదా వినేటప్పుడు అది మనం ఫీల్ అవ్వేలాగా మనకి గ్రామటికల్గా యూస్ చేసే ఆ గ్రామర్ పార్ట్నే మనం రస్ అంటాం. రస్ కో కావ్యకి ఆత్మ కహా జాతే హే. సో రస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది पोएट्री. रस को आत्मा भी कहा जाते हैं. मूलतः रसों की संख्या 9 माने जाती है जिनके नवरस कहा जाते हैं. సో మెయిన్గా మనకి రస్ అనేవి 9 టైప్స్ ఉంటాయి. శృంగార రస్, హాస్యరస్, వీరరస్, కరుణారస్, శాంతిరస్, అద్భుత రస్, భయానక రస్, రౌద్రరస్, బీభత్స రస్. వాటన్నిటిని కూడా మనం నవరస్ అని పిలుస్తూ ఉంటాం. नाटक में 8 ही रस माने जाते हैं क्योंकि वह शांति को रस नहीं गिना जाता. నాటక్ మీన్స్ ప్లేస్. సో ఒక కథని నాటకంగా వేసేటప్పుడు అక్కడ మనకి రస్ అనేవి మెయిన్గా 8 టైప్స్ అని మాత్రమే అంటారు. అక్కడ శాంతి రస్ని వాళ్ళు రస్గా తీసుకోరనమాట. భరతముని నే రసోं की संख्या 8 माना है. భరతముని మన ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనకి ఇంట్రడ్యూస్ చేసిన ఒక గొప్ప సెయింట్ భరతముని. ఈయనే నాట్యశాస్త్రాన్ని కూడా మనకి ఇచ్చారు. ఇలాంటి ఈయన రస్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హీ సేస్ విభావ్ అనుభావ్ వ్యభిచారి సంయోగాద్రస్య నిష్పత్తి మీన్స్ విభావ్ అనుభావ్ సంచారీ భావ్ మీన్స్ వ్యభిచారీ భావ్. వీటి లేకుండా మనం రస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అని చెప్తున్నారు. రస్ కే అవయవ్ యా అంగ్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ద రస్. రస్ కే 4 అవయవ్ యా అంగ్ హే. సో మెయిన్గా మనకి రస్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే మనం రస్ని ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ఫార్మాట్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. స్థాయి భావ్, విభావ్, అనుభావ్, సంచారీ భావ్. సో ఈ 4 కూడా రస్ యొక్క అంగ్. అసలు స్థాయి భావ్ అంటే ఏంటి? స్థాయి భావ్ కా अर्थ क्या है? స్థాయి భావ్ కా अर्थ है प्रधान भाव. हृदय में मूल रूप से विद्यमान रहने वाले भावों को स्थायी भाव कहते हैं. ये चिरकाल तक रहने वाले तथा रस रूप में सृजित या परिणत होने हैं. स्थायी भाव की संख्या 9 है. रति, हास्य, शोक, क्रोध, उत्साह, भय, జుగుప్సా, విస్మయ్ ఔర్ నివేద్. సో స్థాయి భావ్ అంటే ఏంటి? మన మనస్సు లోపల ఇన్ ద రూట్స్ ఆర్ మెయిన్గా మనకి ఏదైతే ఫీలింగ్ మనకి ఫస్ట్ రైజ్ అవుతుందో అది పర్మనెంట్గా మన మనసులో ఆ యొక్క ఫీలింగ్ ఉండిపోతుంది అనమాట. దాన్నే స్థాయి భావ్ అంటాం. ఇది 9 టైప్స్ ఉంటుంది. రతి, హాస్య, శోక్, క్రోధ, ఉత్సాహ్, భయ్, జుగుప్స, విస్మయ్ ఔర్ నివేద్. ఏదైనా సరే అట్రాక్షన్ కానివ్వండి, బాధ కానివ్వండి, కోపం కానివ్వండి, ఇలాగా మనం ఈ 9 టైప్స్లో ఏది తీసుకున్నా అది ఇన్ డెప్త్ ఫ్రమ్ ద హార్ట్ అనేది రైజ్ అవుతుంది. అలా ఇన్ డెప్త్ ఫ్రమ్ ద హార్ట్ రైజ్ అయిన దాన్నే స్థాయి భావ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ ద రస్. రస్లో మనం ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయ మూలాల్లో అది రైజ్ అవ్వాలన్నమాట. దాన్నే స్థాయి భావ్ అంటాం. సెకండ్ వన్ మనం చెప్పుకునేది విభావ్. विभाव स्थायी भाव के उद्बोधक कारणों को विभाव कहते हैं. సో ఏదైతే మనకి ఫస్ట్ స్థాయి భావ్లో ఫీలింగ్ అనేది అరైజ్ అయిందో ఆ ఫీలింగ్కి ప్రాణం పోసినట్టు దానికి ఒక రూపాన్ని ఇచ్చి అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే
మనం ట్రై చేస్తాం చూసారా, దాన్నే విభావ్ అంటాం. ఆ విభావ్ మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఆలంబన్ విభావ్, ఉద్దీపన్ విభావ్. ఇంతకీ ఆలంబన్ విభావ్ అంటే ఏంటి? జిస్కా ఆలంబన్ యా सहारा पाकर स्थायी भाव जागते हैं आलंबन विभाव कहलाते हैं, जैसे नायक नायिका. సో ఆలంబన్ విభావ్ అంటే ఎక్కడైతే మనకి ఈ ఫీలింగ్ అనేది ఎరేజ్ అవుతుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఒక క్యారెక్టర్ కావాలి. ఆ ఎగ్జాంపుల్గా మనం తీసుకునే క్యారెక్టర్స్ హీరో ఆర్ హీరోయిన్, నాయక్ నాయిక ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనం ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగా ఒక పర్టికులర్ క్యారెక్టర్ ద్వారా మనం ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే ఈ కాంపోనెంట్నే ఆలంబన్ విభావ్ అంటాం. మనకి ఆలంబన్ విభావ్ అగైన్ 2 టైప్స్ ఉన్నాయి, आश्रयलंबन विभाव, विषयलंबन विभाव. आश्रयलंबन विभाव जिसके मन में भाव जगे वह ఆశ్రయలంబన్ कहलाते हैं. సో ఈ ఫీలింగ్ అనేది ఎవరిలో ఎరేజ్ అయ్యిందో అంటే ఫస్ట్ దాన్ని ఎవరైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ లవ్, హేట్రెడ్, ఎనీథింగ్ ఫ్రమ్ ఏ హీరో తను ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు కదా, తను ఆశ్రయలంబన్. नेक्स्ट विषयलंबन और जिसके प्रति या जिसके कारण मन में भाव जागे वह विषयलंबन विभाव कहलाते हैं. సో ఎవరి వల్ల అలాంటి ఫీలింగ్ ఎరేజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ విలన్, హీరోయిన్, ఎనిమీ, ఎవరి వల్ల అయితే ఆ హీరోకి ఆ ఆపోజిట్ ఉన్న క్యారెక్టర్ మీద ఆ ఫీలింగ్ అనేది ఎరేజ్ అయిందో, లవ్ కానివ్వండి, ఎఫెక్షన్ అనేది ఏదైనా సరే, ఆ ఆపోజిట్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విషయలంబన్ విభావ్ అంటారు. फॉर एग्जाम्पल यदि राम के मन में सीता के प्रति रति का भाव जागता है तो राम आश्रय होता और सीता విషయ్. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒకవేళ రాముడికి గనక సీత మీద ప్రేమ ఎక్కువ అయ్యిందనుకోండి, అప్పుడు రాముడు ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తాడు. కాబట్టి ఆయన ఆశ్రయలంబన్. ఎవరి గురించి, ఎవరి వల్ల తనకి ప్రేమ కలిగింది? సీత వల్ల. సో సీత విషయాలంబన్. సో ఇలాగా మనకి ఆలంబన్ విభావ్ అనేది డిఫైన్ అయ్యింది. ఆ తర్వాత విభావ్లో సెకండ్ టైప్ ఉద్దీపన్ విభావ్. ఇంతకీ ఉద్దీపన్ విభావ్ అంటే ఏంటి? उद्दीपन विभाव आश्रय के मन में भावों को उद्दीप्त करने वाले विषय की बाह्य चेष्टाओं और बाह्य वातावरणों को उद्दीपन विभाव कह लेते हैं. సో ఈ ఉద్దీపన్ విభావ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక క్యారెక్టర్ తీసుకున్నాం, ఒక రాముడు అనే క్యారెక్టర్ని తీసుకున్నాం, ఆయనకి సీత మీద లవ్ అనేది అరేజ్ అయ్యింది. అది లవ్ అనేది అరేజ్ అయినప్పుడు ఈ సీతాదేవి యొక్క అందం అనుకోగానివ్వండి, లేదా ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల యొక్క వాతావరణం, చల్లగాలి, మంచి కోయల సౌండ్స్, జలపాతాల సౌండ్స్, ఇవన్నీ కూడా రాముడి మనస్సుని ఇంకా కూడా సీత వైపు ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఈ చుట్టుపక్కల యొక్క సరౌండింగ్స్, అంతేకాకుండా సీత యొక్క మంచితనం, ప్రేమ, అందం, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, ఇవన్నీ కూడా ఆ రాముడిని ఎక్కువగా టెంప్ట్ చేస్తున్నాయి. అలా టెంప్ట్ చేసే ఆ సరౌండింగ్స్ అన్నిటిని మనం ఉద్దీపన్ విభావ్ అంటాం. फॉर एग्जाम्पल जैसे शकुंतला को देखकर दुष्यंत के मन में आकर्षण उत्पन्न हुए हैं. సో శకుంతలను చూడంగానే దుష్యంతుడికి ఆకర్షణ, అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. उस समय शकुंतला के शारीरिक चेष्टाएं तथा वन का सुमन्वय, मादक और एकांत वातावरण दुष्यंत के मन में रति भाव को और अधिक तीव्र करता है. अतः यह शकुंतला की शारीरिक चेष्टाएं तथा वन का एकांत वातावरण आदि को उद्दीपन विभाव कहलाते हैं. సో మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, శకుంతల అండ్ దుష్యంతుని ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యారు. ఈ దుష్యంతుడు శకుంతలను చూసేటప్పుడు ఆవిడ యొక్క అందమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం, ఆ చల్లటి గాలి, ఆ నదులు, ఆ జలపాతాలు, ఇవన్నీ కూడా ఆయన్ని ఇంకా టెంప్ట్ చేసినాయి. అంటే ఈ సరౌండింగ్స్ యొక్క ఎఫెక్ట్ కూడా ఆ క్యారెక్టర్ మీద పడుతుందన్నమాట. అలాగా ఈ సరౌండింగ్స్ యొక్క ఎఫెక్ట్ ఏదైతే పర్టికులర్ క్యారెక్టర్ మీద ఉంటుందో ఆ దాన్నే మనం ఉద్దీపన్ విభావ్ అంటాం.
So next third component is अनुभव. What is meant by अनुभव? अनुभव आलम्बन तथा उद्दीपन के द्वारा आश्रय के हृदय में स्थायी भाव जागृत या उद्दीप्त होने पर आश्रय में जो चेष्टाएं होती है उन्हें अनुभव कहलाते हैं. ప్రొడ్యూస్ అయిన ఫీలింగ్స్ని హీరో వల్ల కానివ్వండి, హీరోయిన్ వల్ల కానివ్వండి, లేదా సరౌండింగ్స్ వల్ల కానివ్వండి, దేన్నైతే ఆ ఫీలింగ్స్ మనకి అరెస్ట్ చేస్తారో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మన ఫిజికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏదైతే స్టెప్ తీసుకుంటామో దాన్నే అనుభవ్ అంటాం. మనకి అనుభవ్ మెయిన్గా 4 టైప్స్ ఉంటుంది. కాయిక్, మానసిక్, आहार्य और सात्विक means by words or by expressions, by physical appearance and with the help of the మూల్ భావ్. సాత్విక్ అంటే ఫ్రమ్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్. ఇలాగ ఎక్స్ప్రెస్ చేసేవన్నీ కూడా మనకి అనుభవ్ కిందే వస్తాయి. సాత్విక్ అనుభవ్కి సంఖ్య 8 హే. సో అగైన్ సాత్విక్ అనుభవ్ ఏదైతే ఉందో అది 8 టైప్స్ ఉంటుందన్నమాట. స్తంభ్, స్వేద్, रोमांच, स्वरभंग, कंप, विवर्णता, आश्रु, ప్రళయ్. సో ఇవన్నీ కూడా మనకి సాత్విక్ అనుభవంలో ఉన్న 8 టైప్స్. ఇవి ఇన్ డెప్త్ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మెన్షన్ చేసుకుంటే చాలు. సంచారి लास्ट वन इज संचारी भाव. मन में संचार करने वाले मीन्स आने जाने वाले भावों को संचारी या व्यभिचारी भाव कहते हैं. संचारी भाव की कुल संख्या 33 मानी जाती है. సో మనకి మనస్సులో వచ్చిపోయే ఆలోచనలు మీన్స్ స్టేబుల్గా లేకుండా సంచారీ భావ అనేవి కొన్ని టైప్స్ మనకి ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఆలోచనలు మనం విచారీ భావ్ అంటాం. ఇవి మనకి గ్లానిగా 33 ఉన్నాయి. అసూయ, అమర్ష్, మోహ్, గర్వ్, उत्सुकता, चपलता, उग्रता, दीनता, जड़ता, आवेग, निर्वेद, धृति, मति, विबोध, वितर्क, श्रम, आलस्य, स्वप्न, निद्रा, मद, स्मृति, उन्माद, अवहिता, अपस्मारक, व्याधि, मरण. సో ఇవన్నీ కూడా మనకి 33 సంచారీ భావ్ యొక్క ప్రకార్. సో ఇన్ షార్ట్ మనం మళ్ళీ రస్ అంటే ఏంటో ఒకసారి చెప్పుకుందాం. రస్ మీన్స్ ఆనంద్. ఇన్ హిందీ లిటరేచర్ ద బ్యూటీ అండ్ ద కంప్లీట్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ వీ ఫీల్ వైల్ రీడింగ్ ఏ పోయిట్రీ ఈజ్ నోన్ యాజ్ రస్. దేర్ ఆర్ 4 main components of ras. They are sthyayi bhav, vibhav, anubhav, sanchari bhav. So what is meant by sthyayi bhav? Where the permanent feeling either may be love, hate, panic, anything arises in the bottom of the heart, it is known as sthyayi bhav while reading a poetry. What is meant by vibhav? So the feeling erased in the sthyayi bhav, identifying that feeling is known as vibhav. Vibhav is again divided into 2 types: alambhan vibhav, uddipan vibhav. Alambhan vibhav means from where the person or the feeling arises, maybe hero or heroine, any character, it is known as alambhan vibhav. Again, alambhan vibhav is divided into 2 types: ashrayalamban vibhav, where the feelings arised further from the hero is known as ashrayalamban. Vishayalamban vibhav, for whom the feelings has been erased, for example heroine. So this is known as ashrayalamban or vishayalamban vibhav. So next one is uddipan vibhav. So uddipan vibhav means by erasing the feelings, the surroundings which were helping to make the character tempt towards that situation is known as uddipan vibhav. And last one is anubhav vibhav. So anubhav vibhav finally expressing throughout physically the complete emotion is known as anubhav vibhav. So anubhav vibhav after last one is Samchari Vibhav.
or the feelings which pass by in our life temporarily throughout our life. These are known as Sanchari Vibhav, and there are 33 types of Sanchari Vibhav. So మీకు రస్ అంటే ఏంటో అసలు దాని యొక్క మీనింగ్ అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో అనేది ఈ వీడియో ద్వారా అర్థమైంది అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనకి 9 టైప్స్ ఆఫ్ రస్ ఉన్నాయి. ముఖ్యంగా నవరసాలు అని మనం తెలుగులో కూడా అంటాం. ఇన్ హిందీ వీ కాల్ ఇట్ యాజ్ రస్. శృంగార్ రస్, హాస్య రస్, కరుణారస్, వీర్ రస్, రౌద్ర రస్, భయానక్ రస్, బీభత్స రస్, అనుభూత్ రస్, శాంతి రస్, వాత్సల్య రస్. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.